ఇక డీటెయిల్స్ చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2,90,396 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు, పెట్టుబడి వ్యయం 37,527 కోట్లు అని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇక వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్య రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించారు. వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్లో ఏకంగా 26,831 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ ఇవాళ దేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని సభలో మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు 10 ఏళ్ల వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇప్పటి ప్రభుత్వాలు కేవలం 7,994 కోట్లు నిధులు ఖర్చు చేయగా, రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,91,612 కోట్ల రూపాయలు అంటే 20 రెట్లు నిధులు అధికంగా ఖర్చు చేసిందని మంత్రి సభలో వివరించారు. ఇక నీటిపారుదల రంగం 26,885 కోట్లు, విద్యుత్ రంగానికి 12,727 కోట్లు, హోంశాఖకు 9,599 కోట్లు, ఆర్థిక శాఖకు 49,749 కోట్లు కేటాయించారు. విద్యాశాఖకు 19,093 కోట్లు, వైద్య రంగానికి 12,161 కోట్లు, ఆరోగ్యశ్రీ పథకానికి 1,463 కోట్లు, పరిశ్రమల శాఖకు 4,037 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 2,500 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 31,426 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పురపాలక శాఖకు 11,327 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థలకు 3,117 కోట్లు, ప్రణాళిక విభాగానికి 11,495 కోట్లు, ఐటీ కమ్యూనికేషన్ల శాఖకు 366 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు సభలో ప్రకటించారు. రుణమాఫీ పథకానికి 6,385 కోట్లు, రైతు బంధు పథకానికి 15,075 కోట్లు, రైతు బీమా పథకానికి 15,089 కోట్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి 200 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఆసరా పెన్షన్ల కోసం 12,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం 3,210 కోట్లు, దళిత బంధు కోసం 17,700 కోట్లను కేటాయించింది. బీసీ సంక్షేమం కోసం 6,229 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం 2,131 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ ప్రత్యేక నిధి కోసం 36,750 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 2,200 కోట్లు, గిరిజన సంక్షేమం ప్రత్యేక ప్రగతి నిధికి 15,223 కోట్లు, ఆయిల్ ఫామ్కు 1000 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. అటవీ శాఖ కోసం 1,471 కోట్లు, తెలంగాణ హరితహారం పథకానికి 1,470 కోట్లను, పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమానికి 4,834 కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి 12,000 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్య కోసం కొంతమేర నిధులు కేటాయింపు పెంచింది. తాజాగా ఉన్నత విద్య కోసం 3,001 కోట్లను కేటాయించింది. గతేడాది ఉన్నత విద్యకు 2,357 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. కాగా ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా 644 కోట్లు కేటాయింపులు చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం ఈ బడ్జెట్లో 500 కోట్లను ప్రతిపాదించింది. వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం ఇంత మొత్తంలో కేటాయించడంతో ఇది మొదటిసారని చెప్పవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రతిష్టాత్మకంగా గతేడాది మన ఊరు మనబడి పథకానికి శ్రీకారం చుట్టింది. దశల వారీగా అభివృద్ధి చేపట్టాలని భావించింది. కానీ ఈసారి బడ్జెట్లో ఏమాత్రం నిధులు కేటాయించలేదు. పేదలకు ఇంగ్లీష్లో విద్యాబోధన చేపట్టడమే కాకుండా పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో మన ఊరు మనబడి, పట్టణ ప్రాంతాల్లో మన బస్తీ మనబడి అనే పథకాన్ని తీసుకొచ్చింది. 12 రకాల మౌలిక అంశాలను పొందుపరిచి అభివృద్ధి చేపట్టాలని సర్కార్ భావించింది. అందుకుగాను మొత్తం 7,289 కోట్లు కేటాయిస్తున్నట్లు సర్కార్ గతేడాది చెప్పింది. మొత్తం 26,065 పాఠశాలను 3 దశల్లో అభివృద్ధి చేపట్టాలని డిసైడ్ అయింది. తొలి విడతలో భాగంగా 9,123 స్కూళ్లలో 3,097 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాలని చూసింది. అయితే ఇందులో ఎన్ని స్కూళ్లు అభివృద్ధి చేపట్టాలనే విషయాలను సర్కార్ ఇప్పటి వరకు అధికారికంగా తెలపలేదు. ఈ నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పనులు పూర్తయిన పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశించినా ఇప్పటికీ ఎన్ని స్కూళ్లు ప్రారంభించారనే అంశాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణలో మహిళా ఫారెస్ట్ వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గతేడాది రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉంచేందుకు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కోటి ఉమెన్స్ కాలేజీని మహిళా వర్సిటీగా ప్రకటించింది. గత బడ్జెట్లో మహిళా వర్సిటీ, ములుగు ఫారెస్ట్ వర్సిటీకి కలిపి మొత్తం 100 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఇప్పటి వరకు ఏర్పాట్ల విషయంలో ముందడుగు పడలేదు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 2 పాలిటెక్నిక్, 2 ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 14 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసింది. కాగా 2023-24 విద్యా సంవత్సరంలో భాగంగా మరో 2 కాలేజీలు ఏర్పాటు చేయనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 1, భద్రాద్రి జిల్లా మణుగూరులో 1 పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించనుంది. జేఎన్టీయూ పరిధిలో 2 కొత్త కాలేజీలను తెలంగాణ సర్కార్ నిర్మించనుంది. మహబూబ్ నగర్లో, కొత్తగూడెంలో వీటిని నిర్మించనుంది. మరోవైపు విద్యాశాఖ కేటాయించిన బడ్జెట్పై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం బడ్జెట్లో విద్యాశాఖకు కేవలం 6.57% కేటాయించడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు 10% బడ్జెట్ కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత తక్కువ మొత్తంలో కేటాయించడంపై విమర్శలు చేస్తున్నారు. ఉన్నత విద్యకు 3,001 కోట్లు కేటాయిస్తే అందులోంచి 500 కోట్లు వర్సిటీలకు ఇవ్వడం అంటే కేవలం నామమాత్రపు బడ్జెట్గా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన ఊరు మనబడి పథకానికి అసలు నిధులు కూడా కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక 2023-24 తెలంగాణ బడ్జెట్లో ఆరోగ్య శాఖకు 12,161 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. గత ఏడాది 11,237 కోట్లను కేటాయించగా ఈసారి అంతకంటే 924 కోట్లు అదనంగా పెట్టారు. అన్ని జిల్లాలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ విస్తరణ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తున్నట్లు నిర్ణయించింది. అలాగే మరో 100 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు సభలో ప్రకటించారు. దీంతో పాటు కంటి వెలుగుకు శాశ్వత ప్రక్రియను చేసేందుకు అవసరమైన ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ దవాఖానాల డెవలప్మెంట్లు, పాలిటేరియర్ కేర్ వంటి కార్యక్రమాలను బలోపేతం చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇక 2023-24 వార్షిక బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక హామీలను విస్మరించింది. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు వంటి హామీలను పట్టించుకోలేదు. 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన ప్రధానమైన హామీలో నిరుద్యోగులకు 3,000 అలవెన్స్ ఇస్తామని ప్రకటించారు. ఈ హామీ ఇచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్యాచరణ తీసుకోలేదు. తాజాగా ఎన్నికల సంవత్సరంలోనైనా ఈ హామీని నెరవేరుస్తారని అంతా ఆశించిన బడ్జెట్లో ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆదివాసీ బంజారాల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ గిరిజన బంధుపై ప్రకటన చేశారు. దళిత బంధు తరహాలో అర్హులైన గిరిజనులకు 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. కానీ బడ్జెట్లో ఈ హామీ గురించిన ప్రస్తావన లేకపోవడంతో గిరిజనులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ ఈ బడ్జెట్లో గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హరీష్ రావు రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీ రోల్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్వాడీ, ఆశా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వటం, దానిని ఏకకాలంలో వర్తింపజేయటం దేశంలోనే ప్రథమమని చెప్పారు. కొత్త ఈహెచ్ఈఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వీటిలో 1,41,735 పోస్టుల ప్రక్రియ పూర్తయిందన్నారు. కొత్త ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్లో 1,000 కోట్లు అదనంగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్ను క్రమబద్ధీకరిస్తామన్నారు. సెల్ఫ్ ఉద్యోగుల పే స్కేల్ సవరణ చేయబోతున్నట్లు కూడా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. చెప్పేవి గొప్పలు, చేసేవి శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందని పలువురు ప్రతిపక్ష సభ్యులు వ్యాఖ్యానించారు. ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకొచ్చారని చెప్పారు. రైతాంగానికి రుణమాఫీ 4 ఏళ్లైనా చేయట్లేదన్నారు. అత్యధిక ఎగవేత దళారులుగా రైతులపై ముద్ర పడుతుందన్నారు. రైతు రుణమాఫీపై ఊసే లేదని, చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీ రాకపోవడంతో ఈఎంఐలు సమయానికి చెల్లించలేకపోతున్నారన్నారు. ఇక ఈ బడ్జెట్లో ఏ మేరకు ప్రజలకు చేరువవుతుందో వేచి చూడాలి. తొలుత ఎన్నికల బడ్జెట్గా భావించినప్పటికీ ఈ బడ్జెట్ కోసమెరుపుగానే ఉందని చెప్పొచ్చు.